ఊహకందని ప్రేమలోన భావమే నీవు. ప్రైజ్ ద లార్డ్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మీకు ఒక సంఘటన చెప్తానండి. ఒక పెద్ద ఆఫీస్లో సెక్యూరిటీ గార్డు ప్రతిరోజు ఆ వచ్చే స్టాఫ్ అందరికీ తలుపు తెరుస్తూ ఉంటాడండి లోపల రావడానికి. కానీ ఏ మనిషి ఆ తలుపు తెరిచినప్పుడు థ్యాంక్ యూ అనే మాట కూడా చెప్పకుండా వెళ్ళిపోతూ ఉంటారు. ఒకరోజు ఏం జరిగిందంటే ఆ ఆఫీస్లో ఫైర్ యాక్సిడెంట్ జరిగిందండి. తలుపులన్నీ మూయబడిపోయాయి, దారి సరిగ్గా లేదు. కానీ ఏ సెక్యూరిటీ అయితే అక్కడ పనిచేస్తున్నాడో ఆయనకి ఎమర్జెన్సీ ఎగ్జిట్ అనే దారి మాత్రం తెలుసండి, అవే తెలుసండి. సో ఈ సెక్యూరిటీ ఏం చేశాడంటే ఆ లోపల స్టాఫ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఒక వేని చూపించాడండి. ఇటు నుంచి వెళ్తే మీరు బయటపడతారని అందరినీ జాగ్రత్తగా బయటికి తీసుకొచ్చి పడేశాడండి. మనుషులు ఈ వ్యక్తిని రికగ్నైజ్ చేయలేదు, కానీ నా దేవుడు ఆయనని ముందుగానే రికగ్నైజ్ చేశాడండి. బైబిల్లో ఒక మాట ఉందండి. ఈ మొదటి సమయలు చాప్టర్ 16 7వ వచనంలో అంటాడు, మనుష్యులు లక్ష్య పెట్ట వాటిని యెహోవా లక్ష్య పెడతాడు అందండి. చూడండి, మనుషులు గుర్తించరండి, కానీ నా దేవుడు, నువ్వు అనుకుంటున్నావు నన్ను ఎవ్వరు గుర్తించాలని, కానీ నా దేవుడు నేను ప్రతిసారి నీ హృదయాన్ని చూస్తూనే ఉంటాడు, నీ విశ్వాసాన్ని చూస్తూనే ఉంటాడు. ఈరోజు నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే జాగ్రత్తగా ఉండు, నీ విశ్వాసాన్ని జాగ్రత్తగా కాపాడుకో. ఈ భూమి మీద ఉన్నంత కాలం మంచిగా ఉండు. దేవుని రాజ్యం నేను చూస్తూనే ఉంటుంది, దేవుడు నేను చూస్తూనే ఉంటున్నాడు. ఇది గుర్తుపెట్టుకో. ఇంకో వాక్యం కూడా ఏం చెప్తుందంటే, అట్లా అయితే రహస్యమందు చూచి నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. దేవుడు ఎప్పుడు సీక్రెట్గా నేను చూస్తూనే ఉంటాడండి. మనుషుల్ని లెక్క చేయకపోయినా, మనుషుల్ని గుర్తు చేయకపోయినా జస్ట్ పట్టించుకోకు. దేవుడు మాత్రం నిన్ను రహస్యంగా నిన్ను చూస్తున్నాడు. దానికి ఖచ్చితంగా ప్రతిఫలాన్ని నీకు దయచేస్తాడండి. గాడ్ బ్లెస్ యు. దేవుడు నిన్ను దీవించి ఆశీర్వదించును గాక. వేళలో కన్నీరు కార్చిన ప్రేమగా నులివె